ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఈ శ్లోకానికి అర్థం, కొంతమంది యోగులు తమ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచడం ద్వారా యజ్ఞం చేస్తారు. మరికొంతమంది బాహ్య విషయాల పట్ల ఆకర్షణను వదిలి వాటిని ఇంద్రియాగ్నిలో సమర్పిస్తారు. Some yogis perform sacrifice by controlling their senses. Others renounce the sense objects like sound, taste, smell and sacrifice them into the fire of the senses. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ యజ్ఞం అంటే కేవలం హవనం కాదు, మన అహంకారం, మన ఇంద్రియాసక్తిని త్యాగం చేయడం కూడా యజ్ఞమే అని గీత బోధిస్తుంది. కళ్ళు చెడు విషయాలను చూడకుండా మంచిని చూడడం, చెవులు చెడు మాటలు వినకుండా మంచి మాటలు వినడం, నాలుక రుచి కోసం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి మాటలు మాట్లాడడం, మనసు అవసరం లేని కోరికలకు బానిస కాకుండా ధ్యానం, జపంలో నిలిపివేయడం. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.